తెలంగాణ జనాభా భారతదేశం పరంగా చూసుకుంటే మొత్తం భారతదేశం జనాభా 147 కోట్లు, అందులో మనం 4 కోట్లు, అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు బెస్ట్ పంచాయతీలు ఏడున్నాయంటే 30% అవార్డులు గెలుచుకున్న రాష్ట్రం మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. అవు గది కేసీఆర్ చేసిన పని. పట్టణాలు బాగా చేసిండు, పల్లెలు బాగా చేసిండు. ఇలా హైదరాబాద్కి వస్తుంటే ఎంత గర్వంగా అనిపిస్తుంది. మన చుట్టాలు, మన దోస్తులు ఎంత బాగా మాట్లాడతారు. మీరు ఆ ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వస్తుంటే ఇది హైదరాబాద్ ఆయన, మనం ఏ దేశంలో ఉన్నామా, బయట ఎక్కడో ఉన్నామా అని చెప్తారా లేదా మీ పిల్లలు? గట్ల చేసిండు కేసీఆర్ గారు. ఇటు పట్టణాలు బాగా చేసిండు, అటు పల్లెలు బాగా చేసిండు, వ్యవసాయం బాగా చేసిండు, మీ షాద్నగర్లో పరిశ్రమలు తెచ్చిండు, ఇన్ని రకాల పని చేసిండు, సంక్షేమం బాగా చేసిండు, అభివృద్ధి బాగా చేసిండు. మరి ఎందుకు ఓడిపోయినాం? ఎందుకంటే ఒకటే కారణం, మళ్ళీ చెప్తున్నా నేను, ఐకమత్యం లేకపోవడమే. ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు పక్కకెళ్ళి నాకు, రవి అన్న ఇంకొక 15-16 గెలిచేది ఉండే, జర్రల పోయింది. ఒక గదే మనం సవరించుకోవాల్సింది. ఇప్పుడు మన షాద్నగర్లో మన పార్టీ చక్కదిద్దాలి, ఆ బాధ్యత నాది, నేను తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నాను. అంజన్న గారి నాయకత్వంలో 2001 నుంచి నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వారి నాయకత్వంలోనే నడుస్తాం. తప్పకుండా మీరు ఐకమత్యంగా నడవండి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా జిల్లా పరిషత్ గెలవాలంటే షాద్నగరే కీలకం అవుతుంది. రంగారెడ్డి కానీ అటు మహబూబ్నగర్ కానీ షాద్నగర్ కీలకం అవుతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఐకమత్యంతో. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే చూపెట్టినరో ఆడనో ఇన్నో చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా సరి చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్లో పంచాయతీ పడుతుంది, మన ఊళ్ళే 2-3 కొట్లాడతారు ఒకటే ఊళ్ళే. వాళ్ళందరూ కూర్చోవాలి, వాళ్ళందరినీ కలిపే బాధ్యత కూడా అంజన్నదే. వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి. అయిపోయిన తర్వాత తమ్మి ఎలక్షను, మళ్ళీ ఇప్పుడు పార్టీ గుర్తు మీద ఎలక్షన్ అవుతుంది, పార్టీ కండువా వేసుకొని తిరిగేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం అందరం ఐకమత్యంగా కొట్లాడాలని చెప్పి ప్రతి ఊళ్ళే మీరే కూర్చోబెట్టాలి. ప్రతి మండలంలో అవసరమైతే సమన్వయం చేయాలి, ముందుకు పోవాలి.